ప్రియ దేవుని సంగమం, దేవుని విలువైన ఆలోచనలో బ్రతుకుతున్నటువంటి ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఆయన ఆలోచనలో, ఆయన చిత్తంలో, ఆయన ప్రణాళిక, ఆయన ప్రత్యక్షతలో మనము పాల్పంపులు కలగాలని, ఆయన రక్షణలో ఉండాలని, ఆ రక్షణ పోగొట్టుకోకుండా వాక్యంతో కట్టబడాలని, దిద్దబడాలని వెలుగైన దేవుడు వాక్యం ఈ శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినాడు దివి నుండి. కనుక అటుడైన ఆయన మాదిరికరంలోని జీవితంలో నుండి, అలాగే ఆయన భక్తుల జీవితాలలో సారాంశం నుండి, ప్రవక్తల జీవితాల సారాంశం నుండి మనము వాక్యాన్ని నేర్చుకొని వాక్య ప్రకారం బ్రతికే బిడ్డలంగా, ఆయనను స్తుతించే పిల్లలంగా, మహిమపరిచే పిల్లలంగా, గణపరిచే పిల్లలంగా, ఆరాధించే పిల్లలంగా ఉండాలని దేవుడు ఆశపడినాడు. కనుక అట్టి స్థితిలో ఆ పరిశుద్ధుడైన ప్రకారం ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. కనుక అట్టి స్థితిలో మనం కూడా ఆయన పరిశుద్ధత, ఆయన రక్తం ఇచ్చి ఆ పరిశుద్ధత మనకి ఇచ్చినాడు. కనుక దాన్ని పోగొట్టుకోకుండా ఆయన వాక్యాలతో మనం కట్టబడి దిద్దబడి ప్రతిరోజు నేర్చుకుంటూ మన బ్రతుకులు మార్చుకుంటూ దిద్దుకుంటూ దేవునిలో ఎదుగుదామండి. అటు ధన్యత దేవుడు అందరికీ అటు జ్ఞానము గ్రంథం నుండి, ఆయన మాదిరికరమైన జీవితం నుండి మనకు జ్ఞానం ఇచ్చిన దాకా ప్రభు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. గ్రంథంలో కొన్ని మాటలు మనము ధ్యానించుకున్నామండి. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందామండి. మన యొక్క సూరి యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకునుడి. ఆయన నామమంట ఘనమైనదని జ్ఞాపకం చేసుకోవాలి మనము. ఆయన నామము చాలా ఘనమైనది, గొప్పది అని మనకు పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథంలో భక్తులుగా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకం తెచ్చుకునే పిల్లలుగా ఉండాలి. అలాగే ఆయనను మనము స్తుతించాలి, ఆయన నామమును ప్రకటించాలి. ఆయన నామము ఏమై ఉన్న నామము, అది నీతి న్యాయము కలిగిన నామము. యెహోవా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారుగా ఉన్నాడు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడుగా నామములతో పిలువబడుతున్నటువంటి త్రియేక దేవుడైనటువంటి ఏకైక దేవుడు పిల్లల మన దేవుడు. కనుక జనములలో ఆయనను క్రియలను మనము ప్రచురణ చేసే పిల్లలుగా ఉండమని వాక్యము సెలవిస్తూ ఉన్నారు. జనములలో, ప్రజలలో ఆయన పిల్లలైన ప్రజలే, చెడ్డవారు అయిన పిల్లలే, మంచివారు అయిన పిల్లలే, పిల్లవాళ్ళు, మధ్య వయస్కులు అందరూ ఆయన పిల్లలే. జనములలో ఆయన నామమును ప్రచురణ చేయాలి. ఎందుకు ఆయన నామమే ప్రచురణ చేయాలి? ఇంకా ఏదో దేవుడు దేవతలు నామాలు మనం ప్రచురం చేయకూడదని మనకు దేవుడు చెప్తున్నాడంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. కనుక ఆ పరిశుద్ధ నామాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనలో ఏ కోశాన అపవిత్రత కానీ, మోసం కానీ, యొక్క డబ్బమైన మాటలు కానీ లేవు. ఆయన చేసేది ప్రతి పని అది కరెక్ట్ అయి ఉంటుంది అంతే. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా, భూ ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి వాడు ఎవరికైనా సరే సవాల్ విసిరినాడు. ఆయన నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా, నిరూపించగలడా అని అన్నాడు. అంత తెగిపోయిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. పిల్ల గర్వంగా చెప్పుకోవచ్చు ఆయన పరిశుద్ధత. నాలో పాపం ఉన్నదని మీరు తెలపండి, మరి చూస్తామంటున్నాడు. నా గ్రంథమంతా చదవండి, నన్ను తెలియజేసి చదవండి, ఎన్నిసార్లు అయినా చదవండి, ఎక్కడైనా పట్టుకోండి, నాలో పాపం ఉన్నదని నిరూపించండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఆయన పరిశుద్ధ దేవుడు. వేల్పులలో ఆయన వంటి వాడు ఎవరు లేరని మన గ్రంథమే మనకు తెలియపరుస్తుంది. వేల్పులు అనగా దేవుళ్ళు, దేవతలు, దేవుళ్ళు అనబడినటువంటి వారు, దేవులుగా అనబడుతున్నటువంటి వారు. అంతే, అనబడుతున్నారు కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు. దేవుడు అంటే ఎలా ఉండాలంటే
యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం ధైర్యంగా చెప్పగలిగిన వారుగా ఉండాలి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించండి అనాలా. అప్పుడు ఆ ధైర్యం కలిగిన మాట ఎవరు చెప్పలేదు, చెప్పను లేదు కూడా ప్రియులా. కనుక ఆయన ఉన్నవాడు అనువాడైన దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు, ఆది అంతం లేని దేవుడు, ఆయనకై ఆయన ఉన్నటువంటి వాడు, స్వయంభవుడు అనగా ఆయన తప్ప ఇంకా వేరే వాళ్ళు లేరని. కనుక అట్టి దేవుని కలిగి ఉన్న మనము ఆయన నామమునంట మనము ప్రచురము చేయాలి. అంత పరిశుద్ధత గల నామమును మనము ప్రచురం చేస్తే మంచిది. నా నామమును ఘనపరచి జ్ఞాపకం చేసుకుంటే మీకు మంచిది, దీవెన, ఆశీర్వాదము. నా కోటాను కోట్ల మంచి తత్వములను మీరు జ్ఞాపకం చేసుకుంటే మీకే దీవెన, మీకే రక్షణ, మీకే వెలుగు, మీకే నిత్య జీవము. కనుక ప్రియులరా, ఆయనను మనం స్తుతించాలి. ఎందుకు స్తుతించాలని చెప్పుకున్నాము? పరిశుద్ధుడైన దేవుడు, పాపము చేయనటువంటి దేవుడు, పాపాన్ని చేయకపోగా ఆయన మన పాపాన్ని తీసివేసే దేవుడు ఆయన. అందుకు ఆయన అంత పరిశుద్ధుడు, అంత నమ్మకమైన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఒకే మాట మీద ఉన్నటువంటి వాడు, ఏ తప్పు చేయనటువంటి వాడు, మోసం చేయనటువంటి వాడు, ఆయనలో పాపం ఉందని ఎవరు నిరూపించలేనంత గొప్పవాడు దేవుడు అయినాడు ప్రియులారా. అట్టి దేవుడు మన దేవుడు. కనుక అట్టి దేవుళ్ళలో ఉన్న మనం కూడా ఆయన అంటున్నాడు, ఎవరు? ప్రభువారు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా అలాగే ఉండాలి. నా పిల్లలు నా యొక్క నిత్యత్వంలో లేక పరలోక రాజ్యంలో ఆ పరిశుద్ధులని ఆ పట్టణంలో ఎలా ఉండాలని కోరుతున్నాడు? మీరు ఏలు చూపించి ఉండేట్టుగా మీ బ్రతుకు ఇలా ఉండకూడదు. అక్కడ ఒకరు ఏనెత్తి చూపకుండానట్లుగా ఉండాలి. మీరు మీ బ్రతుకు నా ఆజ్ఞల ద్వారా, నా కట్టడల ద్వారా, నా విధుల ద్వారా, నా శాసనాల ద్వారా సరిచేయబడి, చక్కబడి, దిద్దబడి అక్కడ తలెత్తుకొని బ్రతకాలి మీరు. ఇక్కడ అలాంటి స్వభావంతో బతికి ఆ పరిశుద్ధ పట్టణంలో మీరు ఒకరు ఏలెత్తు చూపంగా మీ చూపునట్లుగా మీ జీవితం ఉండకుండా ధైర్యంగా తల ఎత్తుకొని నా ముందు మీరు నిలబడాలి అని ఆయన వాక్యం చదివిస్తుంది. చూడండి, మన యొక్క 5వ వచనం కూడా చదువుకున్నాం. చూడండి, ఆయన ఏమైనా దేవుడు, యెహోవాను గూర్చి కీర్తన పాడండి. కీర్తన కూడా పాడాలి. కొంతమందిని సిగ్గుపడుతుంటాము, స్వరం రాదు. గొంతెత్తితే ఆయన స్వరం ఇస్తారు. ప్రియుగా, యెహోవాను గూర్చి కీర్తన పాడుడి. ఆయన తన మహాత్యమును వెల్లడిపరచెను. దేవుడంట తన మహాత్యమును వెల్లడిపరిచినాడు. ఎవరి ద్వారా వెల్లడిపరిచినాడు? యేసు క్రీస్తు ప్రభు వారే వెల్లడిపరిచినాడు. ఆ యొక్క పరలోక రాజ్యము సృష్టించినటువంటి ఆ పరమ తండ్రి అయిన మన కన్న తండ్రి ఎవరు బయలుపరిచినాడు? యేసు క్రీస్తు ప్రభు వారి ఆయనను బయలుపరిచి ఆయన తత్వములు, ఆయన మంచి లక్షణాలను మనకు తెలియపరిచి, ఇది ఆయన పరిశుద్ధత. ఇంత నమ్మకమైన దేవుడు ఆ నమ్మకం నుండి నన్ను పంపించాడు. ఆయన బిడ్డగా ఆయనలోని ఆయన హృదయ శ్వాసల నుండి నన్ను పంపించాడు. నేను కూడా పవిత్రులను, పరిశుద్ధులను, నిష్కల్మషుడను, పాపములతో ఉన్నప్పటికీ పాపం చేయక పరిశుద్ధంగా ఉన్నటువంటి వాడును. ఆయన చెప్పింది చెప్పినట్టు భూమి మీద నెరవేర్చడానికి ప్రాణం పెట్టుటకి వచ్చాను అని మనకు గ్రంథములు ఆయన సత్యమైన మాటలు మనకు వెల్లడిపరుస్తూ ఉన్నాయి. ప్రియుల, తండ్రి దేవుణ్ణి బయలుపరిచినాడు. ఆయన కూడా బయలుపరుచుకొనుచు పవిత్రంగా, యథార్థంగా మనలాంటి శరీరంతో పుట్టి ఆయన అంత పవిత్రుడిగా బ్రతికినాడు. ప్రియుల, మనకు మాదిరి పెట్టిపోయినాడు. చూడండి, 6వ వచనం కూడా చదువుకుందాము. సీయోను నివాసి ఉత్సాహధ్వని, పై వచనంలోనే ఆయన మహత్యమును వెల్లడిపరిచెను,
భూమి అందంతటా ఇది తెలియబడును, భూమి అందంతటా ఇది తెలియపరచబడాలి. దేవుని సత్యమైన దేవుడు ఎవరు అని తెలియపరచబడాలనేది ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం. ప్రియ సీయోను నివాసి ఉత్సాహాన్ని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడంట. ప్రియులారా, ఆ పరిశుద్ధ దేవుడు ఏమై ఉన్నాడంట? ఘనుడై ఉన్నాడు. సీయోను నివాసి ఉత్సాహాన్ని బిగ్గరగా చేయి. అక్కడ ఉన్నటువంటి వాడు ఎవరు అంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అతి 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 పరిశుద్ధుడు. బిగ్గరగా కేకలు వేసి పాటలు పాడండి, బిగ్గరగా ఉత్సాహధ్వని చేయండి. మీ మధ్య ఉన్నవాడు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు అంట, ఆయన గనుడై ఉన్నాడు. కనుక మనము ఉత్సాహధ్వనితో బిగ్గరగా ఆయన పాటలు పాడాలి. ఆయన సత్యమును మనము ఆయన పిల్లలకు ప్రకటించే పిల్లలంగా ఉండాలి. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నేను నా జీవితాలలో అంత పరిశుద్ధ దేవుడిని మనము కొనియాడే బిడ్డలంగా మనము అట్టి దేవుడిని కలిగి ఉన్న మనం కూడా ఆవగించేంత విశ్వాసంతో మనం కూడా పరిశుద్ధత కలిగి దేవునిలో ఎదుగుతూ ఆయనను మహిమపరిచే పిల్లలంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక ఆయన చెప్పినటువంటి మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అలా ఉండమని మనకు ఆజ్ఞలుగా మనకు ఆయన వాక్కులు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. చూడండి, మరొక దేవుని ఆలోచన మనము ధ్యానించుకుందామండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మరొక మాట మనం చూస్తామండి. యెషయా గ్రంథము ఆ పరిశుద్ధ దేవుణ్ణి స్తుతించుటకు, మహిమపరచుటకు, ఘనపరచుటకు వారు ఏమని ఎగురుచు 2 రెక్కలతో కన్నులు మూసుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళు మూసుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ ఏమని దేవుణ్ణి పిలుస్తూ ఉన్నారంటే, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిస్తూ ఉన్నారు. అంత పరిశుద్ధ దేవుణ్ణి ఎలా వాళ్ళు కొనియాడబడుతున్నారంట దేవుడు. చూడండి, ఎందుకు వాళ్ళు రెక్కలు కప్పుకుంటున్నారు? కాళ్ళకు ఎందుకు వాళ్ళు రెక్కలు కప్పుకుంటున్నారు? 2 రెక్కలతో ఎగురుతూ దేవునికి కొంచెం దూరముగా ఎగురుతూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రేయింబగళ్ళు ఆ యొక్క మన పరమ తండ్రికి వాళ్ళు స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ప్రియులారా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. ఆయన అంత పరిశుద్ధుడు కనుక ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేరు కనుక, అంత తేజస్సు కలిగిన వాడు కనుక ఆ తేజస్సును తట్టుకోలేక వారు ఆ యొక్క కాంతిని ఆయన ముఖ రూపము లేక ఆయనను చూడాలంటే ఎన్ని సూర్యులతో ఉంటాడంట ఆయన. ఒక్క సూర్యుడు మన ఎండల కాలం మనకు కొంచెం కిందికి దారిలో ఏమో తెలియదు, కానీ అంత విపరీతమైన ఎండలు కాసినాయి పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ఇంకా అంతకన్నా పెరుగుతాయో లేదా తగ్గుతాయో తెలియదు, కానీ ఆ ఒక్క సూర్యునికే మనము అలమటిస్తున్నాము ఎండల కాలంలో. అలాంటివి కోటి సూర్య తేజస్సు కలిగినటువంటి వాడు మన పరిశుద్ధుడైన దేవుడు. అంత కోటి సూర్య తేజస్సు ఆయన చూడాలంటే కళ్ళపిట కప్పుకునేవారు, అలాగే కాళ్ళకు కప్పుకొని 2 రెక్కలతో తిరుగుతూ పరిశుద్ధుడు, 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 సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆయన వారు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తున్నారు. సర్వలోకము
ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానాలతో చెప్తూ ఉన్నారంట. అది పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఆయన సర్వలోకంలో ఉండి ఆ పరిశుద్ధుడు ఉన్నాడు అని గాన ప్రతిగానాలతో ఆయనను ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. అక్కడ నీవు నేను కూడా ఈ భూమి మీద ఆ యొక్క శరాబులు పూజించినట్టుగా మనం కూడా దేవుణ్ణి కొనియాడాలి, ఆరాధించాలి, పూజించాలి. పిల్లల చూడండి, ప్రకటన గ్రంథము ఓ మాట చదువుకున్నాం. అదే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం ఓ మాట చదువుకున్నాం. చూడండి, ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియకు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగులు చెప్పుచుండెను. ఆ యొక్క దూతలు సేమ్ ఇందాక వాక్యంలో లాగానే కన్నులు కప్పుకున్నవి, కాళ్ళకు కప్పుకున్నవి ఏమని చెప్తున్నాయంట? భూత భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారియు, భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి సర్వాధికారి, ఉన్నవాడు అనువాడు, ఈ రోజు ఉంటాడు, రేపు కూడా ఉంటాడు. మనం ఈరోజే రాత్రికి మన జీవితాలు మనకు తెలియదు, నిద్రలోనే మన జీవితాలు మనకు తెలియదు, లేదా ఒక గంటకు ఏమవుతుందో మనకు తెలియదు. కానీ ఆయన మటుకు ఆయన భూత భవిష్యత్తు కాలము అన్ని కాలాలలో ఉన్నటువంటి వాడు ఆయన. అందుకే స్వయం భవుడు అన్నాం ఇందాక. ఆయనగా ఉన్నవాడు, ఆయన తర్వాత లేడు, అంతకు ముందు లేదు. అంత శక్తివంతుడైన దేవుడు. అందుకే ఆయన నోటికి అంత శక్తి. ఆయన పలుకగా ఏదైనా జరిగిపోతుందంటే, ఆయన పలుకగా అపవాదిని కూడా తయారు చేసింది ఆయనే. అపవాది ద్వారా కొన్ని క్రియలు మనుషులకు బుద్ధి నేర్పనికి, మనుషులకు ఈ జీవన విధానంలో బుద్ధి జ్ఞానం కలగనికి సాతాను కూడా దేవుడు వాడుకుంటాడు. ఏబు దగ్గరికి సాతాను పంపించి వాడినట్టు ఏం వాడినాడు? ఏబు గారిలో ఎంత కెపాసిటీ ఉంది భక్తి విషయంలో, ఎంత పర్సెంట్లో నా యొక్క బిడ్డగా ఉన్నాడని తెలుసుకున్నాడు సాతాను పంపించి. అలా ప్రతి ఒక్కరిని అలాగనే దేవుడు వాడుతాడు. మనకు అనారోగ్యం ఇచ్చి మన విశ్వాస పరిణతి ఎంతనో ఆయన కొలత వేస్తాడు. లేక ఆస్తి ఇచ్చి నీ విశ్వాసం కొలత ఎంతనో చూస్తాడు. ఎన్నో రకాలుగా ఆయన ప్రభు వారు చేస్తాడు. పిల్లల అనారోగ్యం పెట్టి చేస్తాడు, నీకు దండి ఆస్తి పాస్తులు ఇచ్చి కూడా చేస్తాడు. ఎంత మటుకు నీవు ఇచ్చిన దానిలో నీవు ఎంతమందికి సహాయం చేయగలిగిన గుణం ఉందో నీకు ఎన్నో రకాలుగా ఆయన సహాయము పరీక్ష చేయగలరు. పిల్లల చూడండి, చివరిగా 2 మాటలు చూసుకొని ముగించుకున్నాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు పదమూడవ అధ్యాయము